హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. ప్రస్తుతం మనం శ్రీ భువనేశ్వరి పీఠం వద్ద ఉన్నాం. విజయవాడకి సమీపంలో గన్నవరం దగ్గర, గన్నవరం ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లో ఉంటుంది. ఈ భువనేశ్వరి పీఠంలో చాలా మెరాకిల్స్ జరుగుతూ ఉంటాయి, చాలా అనుభవాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులతో మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి నేను వీడియో చేస్తున్నాను. అమ్మా నమస్కారం అమ్మా, మీ పేరు? స్వర్ణకుమారి. మీరు ఎక్కడ ఉంటారమ్మా? మాది గన్నవరమేనండి. స్థానికులు. చెప్పండి అమ్మా, అసలు ఈ భువనేశ్వరి పీఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మీరు ఏం చూశారు ఇక్కడ? ఇది సచ్చిదానంద ఆశ్రమం ఉన్నప్పుడు 10 సంవత్సరాల వయసు నుంచి ఈ ఆశ్రమానికి నాకు అవినాభావ సంబంధం ఉండండి. తర్వాత కొంతకాలం తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించారు, భువనేశ్వరి అమ్మవారిని. అప్పటి నుంచి కూడా ఈ ఆశ్రమానికి నాకు నా 10 సంవత్సరాల వయసు నుంచి ఇప్పుడు నాకు 70 సంవత్సరాల వయసు అండి. ఈ 60 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాలు ఈ ఆశ్రమంకి నాకు అవినాభావ సంబంధం ఉంది. ఉన్నటువంటి ప్రతి పీఠాధిపతికి నాకు అవినాభావ సంబంధం ఉంది. నన్ను ఎంతో అమ్మవారు నన్ను ఒక మనిషిగా నిలబెట్టారు. నేను ఒక ఎండుటాకు లాంటి ఈ జీవితానికి ఆవిడ నన్ను ఒక పరిపూర్ణమైన ఇస్తరుగా తయారు చేసి ఆవిడ ఆశీర్వచనాలు అట్లాగే ఈ పీఠాధిపతుల ఆశీర్వచనాలు ఎంతో ఉంచి నన్ను ఒక మంచి సన్మార్గంలో నడిపిస్తున్నాయి. ఇదే కాకుండా ఈ ప్రక్కనే మాకు ఒక ఓల్డేజ్ హోమ్ కూడా ఉందండి. ఆ ఓల్డేజ్ హోమ్ అంతా నేనే మెయింటైన్ చేస్తాను. ఆ వృద్ధులు మా దగ్గర 20 మంది వృద్ధులు ఉన్నారు. ₹1 పేమెంట్ తీసుకోము. ప్రతి పైసా నా తమ్ముడు ఆర్థికంగా నా తమ్ముడు ఇస్తాడు. శారీరకంగా మానసికంగా నేను వాళ్ళ దగ్గరగా ఉండి వాళ్ళకి సేవ చేస్తాను. ఈ ఆశ్రమాన్ని ఈ అమ్మవారే నాకు ఆ సేవను కూడా ఇచ్చారు. ఏమైనా మీరు ఈ 60 సంవత్సరాలు ఈ భువనేశ్వరి పీఠానికి మీకు ఉన్నటువంటి అవినాభావ సంబంధంలో మీరు చూసినటువంటి మిరాకిల్స్, ఎందుకంటే మానవ సాధ్యం కానీ ఏదైతే ఆ పవర్ చెప్పాడని ఏమిస్తాను? నేను ఒక ఎండుటాకుని, నన్ను ఒక పరిపూర్ణమైన ఇస్తరుగా తీర్చిదిద్దారు అమ్మ. నా వరకు ఇది మిగిలిన విషయం అంటే మీకు కాకుండా మీకు తెలిసిన వారితో దగ్గర ఎక్కడైనా మీరు చూసినవి కానీ, అంటే పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టడం, పెళ్లి కాకపోతే పెళ్లి రావడం, చాలామంది చెప్పారు. అవన్నీ చాలా ఉన్నాయి. అలాంటిది ఇక్కడ ఎయిర్పోర్ట్లో చేస్తాడు దిలీప్ అని, అతనికి పిల్లలు లేరు. అమ్మవారిని నమ్ముకున్న తర్వాత అతనికి పిల్లలు కలిగారు, 2 పాప బాబు. వాళ్ళు బ్రాహ్మిన్సే, మంచి దీనిలో ఉంటారు భక్తిగా. అట్లాగే ఎంతోమంది పెళ్లి కానీ వాళ్ళకి ఇక్కడికి వచ్చి అమ్మని ఆశ్రయిస్తే పిల్లలు కలిగిన వాళ్ళు ఉన్నారండి, పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏం చెప్తారమ్మా, ఇక్కడికి వచ్చి ఏం పూజలు చేస్తే బాగుంటుంది? ఏమీ అవసరం లేదండి. ఆ అమ్మను మనస్ఫూర్తిగా వేడుకుని లలితా సహస్రనామం, మీరు డైలీ ఇంట్లో లలితా సహస్రనామం చేసుకుంటే చాలు. ఇక్కడికి మనం ఆ స్వామీజీ ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో, కమలానంద భారతి స్వామివారు, ఆయన ఎట్లాగా ఈ భక్తుల్ని ఎలా చేస్తారు? కమలానంద భారతి స్వామి వారి భక్తులకి చాలా ప్రేమాప్యాతులు ఇస్తారండి. ఈ కమలానంద భారతి స్వామి వారి నుంచి ఆ ప్రతి పీఠాధిపతి దగ్గర నుంచి కూడా మాకు అదే వచ్చినాయండి. మాకు లలితా సహస్రనామం, మేము కమ్మారం, మాకు లలితా సహస్రనామం రాదు అసలు చదవటమే. మమ్మల్ని కూర్చోబెట్టి మమ్మల్ని నేర్పి మమ్మల్ని ఒక దీనిలోకి తీసుకొచ్చి వాళ్ళు మేము లలితా సహస్రనామం అంటే మాకు కంఠస్థం. అట్లా అన్నీ నేర్పింది ఈ పీఠంలోనే, ఇక్కడే నేర్చుకున్నాం మేము. ఏం చెప్తారమ్మా ఇప్పుడు ఇవాళ ఇప్పుడు మన చాతుర్మాస దీక్ష విరమణ చేస్తున్నటువంటి ఆ స్వామికి మీరు ఏం చెప్తారు? అసలు ఇటువంటి చాతుర్ముఖ దీక్షని విరమించడం మీరు ఇంతకు ముందు చూసారా? ఎలా ఉంటుంది, ఎట్లా చెప్పండి. నేను చాతుర్మాస దీక్ష విరమణ ఇక్కడున్న పీఠాధిపతులకి నేను హాజరయ్యాను స్వామి. అందరిలోనూ నేను పాల్గొన్నాను. అందరి ఆశీర్వచనాలు నేను పొందాను. ఎట్లా చేస్తారు ఏంటి అంటే కూర్చోబెట్టి అది జలంతో స్నానాలు చేయించడం, అట్లా అభిషేకం చేస్తారు. చాలా కన్నుల పండుగ జరుగుతుంది స్వామి. అంతమంది పీఠాధిపతులు చాతుర్మాస దీక్షలో నేను చూశాను స్వామి. అట్లా చూశాను. అట్లాగే ఇక్కడ ప్రతి స్వామి దానికి నేను వచ్చాను. కాలం చేసిన తర్వాత వాళ్ళు దీనిసేటప్పుడు ప్రతి స్వామీజీ దీనిలో కూడా నేను పాల్గొన్నాను స్వామి. ఇక్కడ నాగదేవత ప్రతిష్ట, ఇక్కడ నాగదేవత కాదండి, ఇది అసలు ఇంకొక మాట చెప్తాను స్వామి. ఈ క్షేత్రమే చాలా గొప్ప క్షేత్రం అండి. నాగులే కాదు, ఇక్కడ అమ్మవారు సజీవంగా తిరుగుతారు. రాత్రిపూట గజ్జెలు చప్పుడు వినపడుతుంది.
ఈ వెనకమాల దత్తాశ్రమం ఉంది, అది ఆ స్థలం మొత్తం మా తండ్రి గారిది. అయితే వాళ్ళు పడుకునేటప్పుడు రాత్రిపూట లంకిలి బిందెలు మోటలు వినపడేయండి. వాళ్ళు మాకు జ్ఞానం లేదు కనుక అది లంకిలి బిందెలు అనుకునేవాళ్ళం, కానీ అది అమ్మవారి గజ్జెల సప్పుడు. అలాగొచ్చి ఇలాగ ఈ నూతి మీద నుంచి ఇలాగొచ్చి ఇలా అన్నీ తిరిగేవారు అమ్మ. అట్లాగే మాకు యోగాశ్రమం వస్తే రామ్లాల్ మహాప్రభుజీ వారు మా శిష్యులు, మా గురువుగారు దేవిదయాల్ మహారాజ్ గారు అమృత్సర్ హరిద్వార్ నుంచి వచ్చి ఆయన చెప్పారు ఇక్కడ శక్తి సంచారం జరుగుతుందని. అట్లాగే గణపతి సత్యానంద స్వామీజీ వారు మా అమ్మ తిరుగుతుంది ఇక్కడ అని చెప్పారు. ఈ స్వామి ఇక్కడైతే ఇక అమ్మవారు అసలు సాక్షాత్తు ఇక్కడే ఉన్నారు. ఇదంతా ఈ 4 ప్రదేశాలు తిరుగుతారండి. దత్తాశ్రమం, యోగాశ్రమం, గుళ్ళు, ఈ భువనేశ్వరిపేట అమ్మవారు సంచరిస్తారు. ఇది భువనేశ్వరి పీఠం యొక్క ముఖ్య ఘట్టాలు. ఎందుకంటే సామాన్య భక్తురాలు కూడా చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే అమ్మవారు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఈ పీఠానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. మంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ వచ్చినట్టు వారి కోరికలన్నింటినీ కూడా అన్నీ తీరుతాయని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయకృష్ణతో మోహన్, ఐ డ్రీమ్స్, గన్నవరం శ్రీ భువనేశ్వరి పీఠం నుంచి.